అమర్ బాగి కార్యం జరగకుండా చిత్ర వినోదుల కార్యం జరిగితే చిత్ర ప్రాణానికి ప్రమాదం అనేసి పంతులైతే చెప్తాడనమాట. అసలు ఇలా ఎలా జరుగుద్ది అనేసి చిత్ర అంటూ ఉంటే, అమ్మ మీ ఇద్దరు జాతకాలు చూసే చెప్తున్నాను అనేసి పంతులు చెప్తాడనమాట. అసలు అమర్ అయితే బాగిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, మరి ఈ కార్యానికి ఎలా ఒప్పుకుంటాడనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. మీ ఇష్టమమ్మ, నేను చెప్పాను, ఆలోచించుకొని కబురు పెట్టండి అని చెప్పేసి పంతులు వెళ్ళిపోతాడనమాట. అత్తయ్య అసలు ఈ పంతులు కావాలనే చెప్తున్నాడు, మనమైతే ఇంకో పంతులను అడుగుదామనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకా చిత్ర అసలైతే ఈ పంతుల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఈయన ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుద్ది అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమ్మ బాగి నువ్వే అమర్ని అయితే ఈ విషయం చెప్పి ఒప్పించాలి అనేసి నిర్మలమ్మ అంటదనమాట. ఇంకా బాగి అయితే పైకి తన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంక ఈ మనోహరి చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా చిత్ర అసలు నువ్వు నాకు సహాయం చేస్తున్నావా ఆ బాగికి సహాయం చేస్తున్నావా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుందన్నమాట. నేను నీకే సహాయం చేస్తున్నాను మను అనేసి చిత్ర అంటదనమాట. మరి ఇదంతా నువ్వే ఏదో కావాలని చేస్తున్నట్టుంది అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అయ్యో నేనేమి చేయలేదు, అసలు ఇందాక కూడా నేను వస్తూ ఉంటే అసలు టపక్కన కింద పడిపోయి నడుమీర కొట్టుకున్నాను అనేసి చిత్ర అంటదనమాట. అవునా చిత్ర, అసలు నేను కూడా వస్తూ ఉంటే ఇందాక కింద పడిపోయాను ఊరికినే అనేసి మనోహరి అంటదనమాట. అసలు ఇదంతా చూస్తుంటే ఇదంతా ఆరు పనే అనిపిస్తుంది, ఆరుకి చాలా శక్తులు కూడా వచ్చాయని గురువుగారు చెప్పారు అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అసలు ఆరు ఫోటో ముందున్న ఆ పూలను తీసేద్దాము, అప్పుడు కానీ ఆరు అయితే ఈ లోకంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోద్ది, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అమర్ అయితే ఇంటికి వస్తాడనమాట. వినోద్ అయితే లాన్లో అయితే చల్లగాలికి సాంగ్స్ వింటూ ఉంటాడనమాట. రే వినోద్, కొత్తగా పెళ్ళయింది, ఇలా బయట ఉన్నావేంట్రా, లోపలికి వెళ్ళి చిత్ర కబుర్లు చెప్పరా అనేసి అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా అది అన్నయ్య అనేసి వినోద్ ఏం చెప్పలేక నసుకుతూ ఉంటాడు. ఇంకా చిత్ర వచ్చేసి, బావగారు అసలు మేము ఎందుకు వేరుగా ఉన్నాము, పైనుంచి నిలబడి చూస్తుంది మీ ఆవిడ బాగీని అడుగుపోండి అనేసి ఇంకా చిత్ర చెప్తుందనమాట. ఇంకా అమర్ అయితే బాగీ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. మరి బాగీ అయితే అమర్ వస్తుంటే ఇంకేదో పనులు చేస్తున్నట్టు షో చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ దగ్గరకు వచ్చి బాగీని పట్టుకొని, ఏంటి బాగీ అసలు అయితే మరి ఇద్దరు ఎందుకు వేరుగా ఉన్నారనేసి అమర్ అంటూ ఉంటే, ఇంకా మీ వల్లే అసలు మన ఇద్దరికి కార్యం జరగకుండా వాళ్ళకి జరగకూడదని పంతులు చెప్పాడు అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటుందన్నమాట. అంతే, అమర్ అయితే ఇంకేమీ మాట్లాడనమాట, అలాగే ఉండిపోతాడనమాట. ఏంటంటే ఇంకా మన ఇద్దరికి కార్యం జరుగుతుందని ఊహించుకుంటున్నారా, ఇంకా డ్యూయెట్ వేసుకుంటున్నారా అనేసి ఇంకా బాగి అయితే అంటూ ఉంటుందన్నమాట. అమర్ ఏం మాట్లాడకుండా ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇంకో పక్క అయితే రణవీర్ లాయర్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా రణవీర్ లాయర్ అయితే అంజు ఫోటోనైతే రౌడీలకు చూపిస్తాడనమాట. మీరైతే ఈ పాపని చంపేసేయాల రేపు, ఈ పాపతో ఇంకా ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళని అయితే వదిలేసేయాలి అనేసి ఇంకా రణవీర్ లాయర్ అయితే రౌడీలకు చెప్తూ ఉంటాడనమాట. లాయరు, మనమైతే ఇంకా మర్డర్ చేయట్లేదు అంజుని, మనం యాక్సిడెంట్ చేయాలి అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటే, అదేంటి యాక్సిడెంట్ చేస్తే మిగిలిన పిల్లలు కూడా చచ్చిపోతారు కదా అనేసి లాయర్ అంటూ ఉంటే, మనకెందుకు చనిపోతే అసలు, నా అవసరం కోసం నేను ఎవరినైనా చంపేస్తాను అనేసి రణవీర్ అంటూ ఉంటాడనమాట. అది రిస్క్ ఏమో అనేసి లాయర్ అంటూ ఉంటే, ఇంకా అవును లాయరు, అసలు ఒక లారీ అయితే వచ్చి ఆ కార్ని గుద్దుద్ది, వెనక నుంచి నేనైతే ఒక లారీలో వచ్చి ఆ కార్ని గుద్దేస్తాను, అప్పుడు ఆ కార్లో ఉండే వాళ్ళందరూ చచ్చిపోతారు, అప్పుడు ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఇంకా ఎవ్వరికి నా మీద అనుమానం రాదు అనేసి ఇంకా రణవీర్ అయితే ఇంకా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలందరూ రెడీ అయ్యి అయితే స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా కార్లో ఎక్కుతూ ఉంటారనమాట. ఇంకా అమర్ వచ్చేసి ఆగురాతోటి కార్ స్టార్ట్ చేయొద్దు అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.